ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గమేదియూ లేదు. ప్రియమైన వర్లరా, భక్తురాలైన హన్న ప్రార్థన చేస్తుందండి. తాను చేస్తున్న విజ్ఞాపన ప్రార్థనలో మరి ప్రభువును స్తుతిస్తూ ఇలా మాట్లాడుతుంది. మరి యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు లేడు అని. మరి ఏ దేవుడు లేదు, ఆశ్రయదుర్గం ఏది కూడా లేదు అని. నిజమే, పరిశుద్ధతలో దేవునే సాటి అండి. ఆయనకి సాటి ఎవరు లేరు కూడా. ఈ రోజున మరి ఎంతో నమ్మకంతో, ఎంతో ప్రేమైన వల్ల దేవుని మీద ఆనుకుంటే కానీ ఇలా విజ్ఞాపన చేయలేరు. మరి దేవుని యొక్క పరిశుద్ధతని మనం తెలుసుకోవాలి. ఈ రోజున ప్రభువుని ఆశ్రయిస్తున్న వారు ఆయన పరిశుద్ధతను ఖచ్చితంగా పొందుకుంటారు. ఈ రోజున ప్రభువు వారిని మనం నమ్ముకోవటం వలన ఆయన మనకి ఒక ఉన్నతమైన ఆశ్రయదుర్గముగా ఉంటాడు. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు. అంటే ఆయన క్రియలలో కావచ్చు, దేవుణ్ణి చేసిన క్రియలు కావచ్చు, అలాగే ఆయన చూపిస్తున్న ప్రేమ కాబట్టి ఆయన ప్రేమైన వల్లరా మనకి రాసి ఇచ్చిన ఈ బైబిల్లో ఉన్న వాక్కులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభు వారి యొక్క పరిశుద్ధతని తెలియజేస్తున్నాయి. ఆయన ప్రేమ పరిశుద్ధమైనదే, ఆయన క్రియలు కూడా మనకు పరిశుద్ధంగానే ఉన్నాయి. కావున మరి దేవుడు ఎలా పరిశుద్ధంగా ఉన్నాడో ఆయనని విశ్వసించిన వారందరూ కూడా పరిశుద్ధంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఎన్నటికి ఆయన సన్నిధికి పరిశుద్ధతే అనుకూలమండి. అందుకనే ఆ ప్రభువుకున్న ఉన్నతమైన పేరేంటంటే పరిశుద్ధుడు అని. పరిశుద్ధుడని నిత్యము కొన్ని కోట్లానుకొని దూతలతో ఆయన పూజించబడుతున్నాడు. అటువంటి దేవుణ్ణి విశ్వసించాలి. ఆ దేవుని నామములో రక్షణ పొందుకోవాలి. ఎల్లప్పుడూ కూడా ఆయన్ని దేవుడిగా కలిగి ఉండాలి. అందుకని మరి ఏ దేవుడు లేడు అనే హన్న విజ్ఞాపన చేస్తుంది, విశ్వాసం ఉంచుతుంది ప్రియమైన వల్ల. కావున ప్రతి జీవితంలో ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారిని అందరినీ కూడా ఎల్లప్పుడూ దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.